ఇక రాబోయే ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటాలని చూస్తుంది. 4.5 ఏళ్లుగా అవకాశం కోసం కాచుకొని ఎదురు చూస్తున్న తరుణం మరో 2 నెలల్లో రానుంది. అయితే పరిస్థితి అంతా అనుకూలంగా మారే తరుణంలో గుంటూరు టీడీపీలో ముసలం మొదలైందా అన్నట్టు రాజకీయ పరిణామాలు శరవేగంగా చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ తన వ్యూహానికి పదును పెడుతోందా? 2024 ఎన్నికల రాజకీయ ఎత్తులకు తెనాలిలో బీజం పడిందా? మొన్నటి వరకు అధిష్టాన నిర్ణయమే శిరసా వహిస్తానన్న ఆలపాటి వర్గం ఇప్పుడు ఎందుకు రివర్స్ అవుతోంది? తెనాలి సీటు టీడీపీ కోట దాటితే ఊరుకునేది లేదని ఎందుకు హెచ్చరిస్తోంది? గుంటూరు జిల్లా తెనాలి టీడీపీలో అసలేం జరుగుతోంది? వాచ్ దిస్. తెనాలిలో రాజకీయం ఒక్కసారిగా బగ్గుమంది. టీడీపీ 2 భాగాలుగా చీలిపోయేందుకు సిద్ధమవుతోంది. నిన్న మొన్నటి వరకు టీడీపీ అధిష్టానం చెప్పిందే వేదవాక్కు అని చెప్పిన ఆలపాటి రాజా ఇప్పుడు కార్యకర్తల కోరిక మేరకు సీటు తనకే కావాలంటున్నారు. అయితే ఇదంతా టీడీపీ నడుపుతున్న గేమ్ అనుకోవాలా, లేక ఆలపాటికి ఉన్న గెలుపు ధీమా అనుకోవాలా అనేదే ఇప్పుడు గుంటూరు జిల్లా తెనాలిలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇక తెనాలిలో టీడీపీ జనసేన కూటమిలో భాగంగా నాదెండ్ల మనోహర్ కు సీటు కన్ఫామ్ అనుకున్నారు. పొత్తులో మొదటి సీటు కేటాయింపు కూడా మనోహర్ కే ఖాయమనే ప్రచారం జోరుగా జరిగింది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. మనోహర్ కు తెనాలి టికెట్ కన్ఫామ్ అయితే మరి ఆలపాటి రాజా ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారనే దానిపై టీడీపీ అధిష్టానం ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. ఇక నిన్న మొన్నటి వరకు గుంటూరు వెస్ట్ నుంచి లేదా మరో సీటు కేటాయిస్తారనే ప్రచారం జరిగినా రాజాకు అఫీషియల్ కన్ఫర్మేషన్ రాకపోవడంతో ఈ తరహాలో పార్టీపై తన అసంతృప్తిని వ్యక్తపరిచారా, లేక అనుచరులతో నిరసనకు దిగారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తెనాలిలో ఆలపాటి రాజా గత కొద్ది రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు. ప్రజలతో మమేకమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు టికెట్ ఇవ్వకపోతే ఊరుకునే ప్రసక్తే లేదంటున్నారు ఆయన అనుచర వర్గం. అంతేకాకుండా టీడీపీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించబోతున్నారు. అవసరమైతే రాజీనామాలకు కూడా సిద్ధమవుతారనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. మొత్తానికి తెనాలి సీటుపై టీడీపీలో హాట్ చర్చ నడుస్తోంది. సీటు దక్కకపోతే ఆలపాటి రాజా పార్టీలో ఉంటారా లేదా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. తెనాలి సీటు కదా కంచికే వెళుతుందా, లేక చంద్రబాబు ఇంటి వరకు వెళుతుందా వేచి చూడాల్సిందే.